నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మన పొరుగు దేశం నుండి మనకి ఏం వస్తాయి? అప్పుడప్పుడు అప్పులు తీర్చమని అరుపులు, లేదా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయాక టీవీలు పగలగొట్టే శబ్దాలు వస్తుంటాయి. కానీ ఈసారి డైరెక్ట్గా మన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురందర్కే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేశారట. అవును, మీరు విన్నది నిజమే. రణ్వీర్ సింగ్ నటించిన దురందర్ సినిమా అక్కడ వాళ్ళకి ఎంతగా కాలిందంటే వాళ్ళు కూడా సొంతంగా ఓ అద్భుతాన్ని సృష్టించాలని ప్రయత్నించారు. దాని పేరేంటో తెలిస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. కానీ దాని మేకింగ్ చూస్తే మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. అసలు ఆ కథ ఏంటో ఈ వీడియోలో ఒకసారి పూర్తిగా చూద్దాం. ఫ్రెండ్స్, సినిమా అంటే నటన ఉండాలి, ఎమోషన్ ఉండాలి. కానీ మన పాకిస్తానీ వర్షన్ దురందర్లో మాత్రం కేవలం క్రింజ్ మాత్రమే ఉంది. అందులో ఉన్న డైలాగులు వింటుంటే అవి రాసింది ఒక రచయిత లేక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ల నుండి కాపీ కొట్టారా అన్న అనుమానం వస్తుంది. ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ అయితే మరో లెవెలే. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే పాపం ఆ భాష కనిపెట్టిన బ్రిటిషర్లు కూడా సమాధి నుండి లేచి వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు. ఆ యాక్సెంట్ చూడడానికి వింతగా ఉంటే వినడానికి మహాభయంకరంగా ఉంది. సినిమాలో లాజిక్ వెతకూడదు అంటారు, కానీ ఇతర వాళ్ళు ఇక్కడ భౌగోళిక శాస్త్రాన్ని, చరిత్రను కూడా మార్చేశారు. కరాచీలో ఉన్న ఒక ఏరియాను చూపిస్తూ అది వేరే దేశంలో ఉందన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. ఆఖరికి మ్యాప్లో కూడా తప్పులే. బహుశా షూటింగ్ టైంలో వాళ్ళ దగ్గర గూగుల్ మ్యాప్స్ పనిచేయలేదేమో, లేక వాళ్ళు అనుకున్న అరాకొరా ఇంటర్నెట్ సరిపోలేదేమో. ఇక పక్క అసలైన దురందర్ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కొల్లగొడుతుంటే వీళ్ళ వెర్షన్ మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్ను కొల్లగొడుతుంది. ఈ సినిమా లేదా సిరీస్ బడ్జెట్ చూస్తే ముచ్చటేస్తుంది. గ్రాఫిక్స్ అయితే మన 90ల నాటి వీడియో గేమ్స్ కంటే దారుణంగా ఉన్నాయి. అంటే పెళ్లి వీడియోలు తీస్తారు కదా, అలాంటివి. హెలికాప్టర్ సీన్లు చూస్తుంటే గాల్లో ఎగురుతున్నది విమానమా లేక దారం తెగిన గాలిపటమా అని అర్థం కాదు. బహుశా వాళ్ళ దేశంలో ఉన్న ఎకనామిక్ క్రైసిస్ ప్రభావం ఈ సినిమా మీద గట్టిగా పడింది. ప్రతి సీన్లోనూ మా దగ్గర డబ్బులు లేవు బ్రో అన్న ఫీలింగ్ సుస్పష్టంగా కనిపిస్తుంది. అంతేనా, బయట వాళ్ళు తిట్టడం పక్కన పెడితే పాకిస్తాన్లో ఉన్న ఆడియన్సే ఈ సినిమా మీద విరుచుకుపడుతున్నారు. సుమి, దురందర్కు మా ఆన్సర్ ఇదేనా, ఇంతకంటే అవమానం ఇంకోటి లేదని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళే ఎక్కిపారేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది దురందర్కు పోటీ కాదు, ఇది ఓ పెద్ద జోక్. వాళ్ళు మన మీద ప్రతీకారం తీర్చుకుందాం అనుకుని ఆఖరికి వాళ్ళ మీదే వాళ్ళే సెటైర్లు వేసుకున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, కాపీ కొట్టాలన్నా కొంచెం తెలివితేటలు ఉండాలి. కానీ ఇక్కడ తెలివితేటలు తక్కువైతే ఏమవుతుందో మన పొరుగు దేశం పాకిస్తాన్ నిరూపించింది. ఈ పాక్ వెర్షన్ దురందర్ ట్రైలర్ చూసి మీకేమనిపించింది? తలనొప్పి వచ్చిందా లేక నవ్వు వచ్చిందా? కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.